ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం మీద రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన కామెంట్ చేశారు. అసలు యుద్ధంలోకి అమెరికా ఎందుకు ప్రవేశించింది, అమెరికాకున్న అవసరాలు ఏంటి, సహజంగా అందరికీ ఉన్న అనుమానాన్నే చెప్పాడు. కాకపోతే అది పుతిన్ చెప్పడం కొద్ది కీలకం. పుతిన్ చెప్పకొచ్చిన మాట ఏంటంటే, అసలు నిజానికి ఇరాను అణ్వాయుధాలు తయారు చేయను అని ఒప్పుకుందంట. ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి కదా, యుద్ధం స్టార్ట్ కాకంటే ముందే అమెరికాతో ఇరాన్ చర్చలు చేస్తుంది. ఆ చర్చల్లో ఇరాన్ ఒప్పుకుందంట, మేము అణ్వాయుధాలు తయారు చేయము, మేము లిఖితపూర్వకంగా రాసిస్తాము, పైగా మా దగ్గర ఉన్నటువంటి యురేనియాన్ని అమెరికా గొప్ప చెప్తామని కూడా ఒప్పుకుందంట. వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ వినకుండా అదే అణ్వాయుధాల కారణం చూపిస్తూ ఇరాన్ మీద అమెరికా దాడి చేసింది. నిజానికి ప్రాబ్లం ఇజ్రాయెల్ది. ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూ యుద్ధం ఇజ్రాయెల్ ఒక్కదాని వల్ల కానప్పుడు అమెరికా సహాయం కోరితే అమెరికా సహాయంగా రావాలి. కానీ డే 1 నుంచి ఇజ్రాయెల్తో కలిసి అమెరికా ఎందుకు యుద్ధానికి వచ్చింది? ఒక పక్క చర్చలు జరుపుతూ కూడా అమెరికా ఎందుకు యుద్ధానికి వచ్చింది? అమెరికా యుద్ధానికి రావడానికి ఉన్న కారణాలు ఏంటి అందరికీ తెలిసినయే. అదే పుతిన్ చెప్పాడు. ఇరాన్లో ఉన్నటువంటి సహజ వనరులను తన చేతిలోకి తీసుకోవాలి, ఇరాన్లో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలను తన చేతిలో తీసుకోవాలి, మొత్తం ఇరాన్ని తన చేతిలో పెట్టుకోవాలి. ఇరాన్ నాయకత్వం అనేది తన మాట వినే నాయకత్వం కాదు. ఆ నాయకత్వాన్ని కొలాప్స్ చేసి తన అనుకున్నటువంటి నాయకత్వాన్ని ఇరాన్లో పెట్టుకొని ఇరానీ గవర్నమెంట్ని పప్పెట్ గవర్నమెంట్గా మార్చుకోవాలి. ఈ కారణం చేతనే అమెరికా ఇరాన్ మీద దాడి చేసింది ఇజ్రాయెల్తో కలిసి అనేది పుతిన్ చెప్పుకొచ్చారు. ఇది నిజానికి మనలాంటి వాళ్ళకున్న అనుమానాలు వేరు, పుతిన్ లాంటి వాళ్ళు చెప్పడం వేరు. ఎందుకంటే ఇప్పటికే వెనుజులా దేశ అధ్యక్షుడిని డ్రగ్స్ పేరుతోటి ఒక రకంగా బంధించేసి, ఒక దేశ అధ్యక్షుడిని డ్రగ్స్ పేరుతో బంధించేసి వాళ్ళ దేశాన్ని తీసుకెళ్ళి వాళ్ళ చట్టాల ప్రకారం జైల్లో పెట్టి, సరే మరి డ్రగ్స్ కోసం నువ్వు బందీ చేసి ఉంటే ఏం చేయాలి? వెనుజులాలో డ్రగ్స్ని కంట్రోల్ చేయాలి. కానీ డ్రగ్స్ అనేది పక్క పోయింది, వెనుజులా ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది అమెరికా. అది నీ ప్రాబ్లం ఆయిల్ కాదు కదా, నీ సబ్జెక్ట్ ఆయిల్ కాదు కదా, నీ సబ్జెక్ట్ డ్రగ్సే. డ్రగ్స్ కోసమే వెనుజులా దేశ అధ్యక్షుడిని అదుపులో తీసుకున్నావు, కానీ ఆయిల్ని కంట్రోల్ చేస్తున్నావంటే ఏంది? అంటే హిడెన్ ఎజెండా ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా ఇరాన్ విషయంలో కూడా హిడెన్ ఎజెండా ఉంది. ఇప్పుడు ఈ చర్చలు కూడా పెద్ద డ్రామా అనేది పుతిన్ చెప్పుకొస్తున్నారు. ఈ చర్చల వల్ల ఇరాన్ ఊహించదు, వాళ్ళు వచ్చి దాడి చేస్తారని ఊహించదు. మనం చర్చ జరుపుతున్నాం కదా, వాళ్ళు చెప్పిన దానికి ఓకే అంటున్నాం కదా, మన మీద దాడి చేయాలి అని కొద్దిగా విశ్రాంతిగా ఉంటుంది. అంటే ఇరాన్ ఊహించకుండా దాడి చేయాలనే చర్చలు అనేటువంటి ఒక నాటకానికి ట్రంప్ తెరలేపాడు అనేది కూడా పుతిన్ చేసిన ఆరోపణ. సో పుతిన్ చేసిన ఆరోపణ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.